నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. దేశం నిన్న వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. నిన్నైతే మొదలైన కొద్దిసేపటికి ఆ పార్లమెంట్ సమావేశం వాయిదా పడడం జరిగింది. ప్రధానంగా నిన్న పార్లమెంట్ సమావేశాలు మొదలైన నాటి నుంచి అటు ప్రతిపక్షాలు, విపక్షాలు వాళ్ళు గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా తీసుకున్న అంశాలైతే అటు అయితే ఎయిర్ ఇండియా ఏరోప్లేన్ కుప్పకూలిపోవడం ఆ విషయం కావచ్చు, లేదంటే పాల్గామ్ అటాక్ పైన పూర్తిగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, దాంతో పాటు కూటమిలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించాయి. దాంతో పాటు కొద్ది గందరగోళం నెలకొంది. ముందుగా మీరు ఇతర విషయాలు వెళ్లకుండా పాల్గామ్ అటాక్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ పైన మీరు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇవ్వాలి, ప్రజలకు కావచ్చు లేకపోతే ప్రతిపక్ష నాయకులు సరైన సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను అటు ఇండియా కూటమి బలంగా అటు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల కాస్త ఓం బిర్లా గారు, అయితే స్పీకర్ ఓం బిర్లా గారు కూడా ఆ గందరగోళాన్ని ఆపేందుకు కాస్త ఒక గంటన్నర సభను వాయిదా వేసింది. దాంతో పాటు సభ సజావుగా కొనసాగింది. అనంతరం అటు అయితే బిల్లులు అయితే ఓంప్రకాష్ గారు స్పీకర్ గారి ముందు బిల్స్ పెట్టడం జరిగింది. దాంట్లో చాలా వరకు ఆమోదించారు, కొన్ని ఆమోదించలేరు, కొన్ని తిరస్కరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నిన్న జరిగిన అంశం జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి పదవికి కూడా తను రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా పూర్తిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైనం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు చూసుకుంటే నిన్న సెషన్ పూర్తయితే ఈ రోజు చూసుకుంటే ఈ రోజు కూడా ముందుగా ఫస్ట్ అవర్ కాస్త గందరగోళంగానే నెలకొంది. మళ్ళీ ఈ రోజు కూడా నిన్నట్లాగే సభ వాయిదా పడింది. చూద్దాం. ప్రధానంగా తీసుకున్న అంశం అయితే పాల్గామ్ అటాక్ కావచ్చు, లేదంటే ఈ జగదీప్ ధన్కర్ గారి ఉపరాష్ట్రపతి రాజీనామా లాంటి రాజీనామా విషయం కావచ్చు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. ఒకవైపు అటు ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మారినాయి. ఎందుకంటే ఈ రాష్ట్రపతి గారి రాజీనామా పూర్తి మన రాష్ట్రపతి గారి ఉపరాష్ట్రపతి గారి రాజీనామా అవమానించినట్టు అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్షం గట్టిగానే విమర్శిస్తుంది. చూద్దాం నిజంగానే ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక ఎవరైనా నష్టం ఉందా, లేదా రాజకీయ కుట్ర ఉందా, లేకుంటే ఒకవైపు జగదీప్ ధన్కర్ గారు మాత్రం ఇది నా సొంత ఆలోచన, దైవ నిర్ణయం, నాకు అనారోగ్యంగా ఉంది, ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పేసి తన ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం గట్టిగానే విమర్శిస్తున్నాయి ఈ విషయంలో.